యావత్ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆ కనబడినట్టు పరిపాలన విధానం అనేటువంటి అంశం. ఆ అంశం మీద బాబా చెప్పింది. దేర్ ఆర్ ఆల్వేస్ at all times and in all ages 56 God-realized souls or Shivatmas in human form on the earth. Although all 56 experience the same experience of the eternal reality without the least difference of experience whatsoever, and although all the 56 are one in consciousness of the ultimate goal reality, perfect in all respects and God realized as there is a difference in their function. ఇదంతా అక్కడ ఒకటే వాక్యం. బాబా ఏం చెప్తున్నారంటే అన్ని సమయాల్లో, అంటే అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో బహుదానుభూతి పొందినటువంటి 56 ఆత్మలు, వాటిని శివాత్మలు అంటారు. అవి మానవ రూపంలో భూమి మీద ఉంటాయి. ఆ 56 యొక్క ఆత్మలు, వాటి యొక్క అనుభూతులు experience the same experience of the eternal reality. ఆ శాశ్వత దివ్యత్వం, దివ్య సత్యం ఏదైతే ఉందో ఆ శాశ్వత దివ్య సత్యం యొక్క అనుభూతులు వాళ్ళందరికీ ఉంటాయి. వితౌట్ ది లీస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్స్ ఎవర్, అండ్ ఆల్దో ఆల్ ద 56 ఆర్ వన్ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ ది అల్టిమేట్ గోల్. అయితే వాటిలో ఏ విధమైనటువంటి తేడాపాడాలు ఉన్నా కూడా ఆ గమ్యం ఏదైతే ఉందో, చివరి గమ్యం, ఆ దివ్య సత్యం, ఆ దివ్య సత్యం యొక్క చైతన్యంలో మాత్రం ఈ 56 సోల్స్కి ఏ విధమైనటువంటి తేడాలు ఉండవు. పెర్ఫెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ గాడ్ రియలైజ్డ్, అవన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి, భగవదానుభూతి పొందుంటాయి. యట్ దేర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫంక్షన్. కానీ తేడా ఎక్కడ ఉంటుంది అంటే వారి యొక్క కార్యకలాపాల్లో తేడా ఉంటుంది. Therefore, the term for the 56 God realized ones may be perfect ones, but not perfect masters or sadgurus or kutubs. అయితే ఈ 56 భగవదానుభూతి పొందిన ఆత్మలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిపూర్ణ ఏకత్వ ఆత్మలు అన్నారు. పెర్ఫెక్ట్ వన్స్ అంటే అవన్నీ కూడా పరిపూర్ణులే. వాళ్ళంతా కూడా పరిపూర్ణులు వేరు. అలా అని చెప్పేసి వాళ్ళు సద్గురువులు కాదు, భగవదానుభూతి పొందారా అని చెప్పేసి పరిపూర్ణ గురువులు కాదు, సద్గురువులు కాదు, కుతుబులు కాదు. పెర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ సద్గురుస్ ఆర్ కుతుబ్స్ వాళ్ళు కాదు, కానీ పరిపూర్ణులే వాళ్ళు. అవుట్ ఆఫ్ ది 56 perfect ones are Shivatmas in human form, there are always at all times in all ages 5 perfect masters or sadgurus or kutubs, and these 5 control the affairs of the whole universe. అయితే 56లోనూ 5 సద్గురువులు ఉంటారు. వాళ్ళు యావత్ విశ్వాన్ని కూడా పరిపాలిస్తారు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు శివాత్మలే, వాళ్ళు భవదాను పొందిన ఆత్మలే. ఈ దీంట్లో 5 మాత్రం వాళ్ళు యావత్ విశ్వాన్ని, వాళ్ళ విశ్వంలో వాళ్ళ కార్యకలాపాల వల్లే విశ్వం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. When the age is not of the avtaric period, these 5 perfect masters conjointly look to the affairs of the universe, and the one from amongst the 5 perfect masters who is responsible for the control of all of the affairs of the whole universe is called by the Sufis Kutubi Irshad. అయితే 5 సద్గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంయుక్తంగా ఈ కార్యకలాపాలు, విశ్వం యొక్క కార్యకలాపాలు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ 5లోనూ ఒక ముఖ్యమైనటువంటి సద్గురు ఆయన ఉన్నారంటే కుతుబీ ఇర్షాద్ అంటే ఆయన సద్గురు సార్వభౌముడు. ఈ అవతారంలో మెహర్ బాబా అవతారుడుగా వచ్చినప్పుడు 5 సద్గురువులు మనకు తెలుసు. బాబాజాను, షిరిడి సాయిబాబా, ఉపాసి మహారాజు, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజు. ఈ 5లోనూ కుతుబీ ఇర్షాద్ ఎవరు అంటే షిరిడి సాయిబాబా, ఆయన సద్గురు సార్వభౌముడు. ఆయన ఒకడు ఉంటాడు. అంటే వీళ్ళందరూ సంయుక్తంగా విశ్వ కార్యకలాపాలను కూడా వీళ్ళు నడుపుతారు. బట్ వెన్ ది ఏజ్ ఈజ్ ఆఫ్ ది అవతారిక్ పీరియడ్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ సైకిల్ స్టార్ ఇచ్చి ఫుట్ నోట్లో ఇచ్చారంటే ది సైకిల్ ఆఫ్ టైమ్ ఇన్ ఇల్యూజన్ end and began after 700 to 1400 years, and there have been and will be millions and billions of such cycles in cycle of cycles
thus there is no end to illusion which always remain illusion. ఇదంతా కూడా మనకు తెలుసు. ఈ మాయాభ్రమైనటువంటి విశ్వం ఏదైతే ఉందో, ఈ సైకిల్స్ అంటే ఆ సైకిల్, ఒక సైకిల్ అంటే 700 నుంచి 14 సంవత్సరాల మధ్య కాలంలో అవతార పీరియడ్ అన్నమాట. దాని ఒక సైకిల్ అనొచ్చు. అలాంటి సైకిల్ కొన్ని లక్షలు ఉంటాయి, అలా బిలియన్స్ కొలది కూడా ఉంటాయి. అంటే ఈ సైకిల్, ఈ మాయ కూడా అనంతమైందే, దీనికి ఎండ్ లేదని చెప్పారు. నో ఎండ్ ఈ సైకిల్స్, నో ఎండ్ టు ఇల్యూజన్ అన్నారు. అంటే ఈ మాయకు కూడా అంతం లేదు. ఆ భగవంతుడి యొక్క అనంత స్థితి ఏ విధంగా అంతం లేదో, ఈ మాయకు కూడా అలాగే అంతం లేదు అని చెప్తూ, ద అవతార్ within brackets ancient one, the highest to the high, the independent reality, infinite consciousness of the beyond state of God. ఇక్కడ అవతాడు అంటే సనాతన ఏకత్వం, ఏకైకుడు, సనాతన ఏకైకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఉన్నతోన్నతుడు. ఆయన ఇండిపెండెంట్ రియాలిటీ, IR 2 క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి, అంటే సర్వస్వతంత్రుడు, దివ్య సత్యం, అది సర్వస్వతంత్రమైనటువంటి దివ్య సత్యం అనమాట. ఉన్నతోన్నతుడు అంటే ఆయన విదిన్ బ్రాకెట్స్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ఆయన అనంతం ఏంటంటే దివ్య చైతన్యం ఉంటుంది. అది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, భగవంతుడికి అతీతంగా ఆ స్థితి ఉంటుంది. ఈజ్ మేడ్ టు మేనిఫెస్ట్ ఇన్ ఇల్యూజన్ డైరెక్ట్లీ ఆన్ ది ఎర్త్ త్రూ ఏ మేల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఈ భూమి మీదకి ఒక పురుష రూపంలో, పురుష మానవ రూపం దాల్చి ఆయన భూమి మీదకి వస్తాడు. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఆఫ్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ through a male human form on earth is commonly called the direct descent of God on earth in human form. అలా తిరిగి ఇచ్చినటువంటి అనంతమైన దివ్య చైతన్యం, భగవంతుడు అతీతమైనటువంటి స్థితి, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి అతీతమైన స్థితి అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి. త్రూ ఏ మేల్ హ్యూమన్ ఫారం, అది మానవ రూపంలో, పురుష మానవ రూపంలో భూమి మీదకి సామాన్యంగా నేరుగా భూమి మీదకి భగవంతుడు కిందకి దిగి రావడం అన్నమాట. ఇన్ హ్యూమన్ ఫార్మ్, మానవ రూపంలో. దిస్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ జనరల్లీ నోస్ యాజ్ ది అవతార్. ఇలా కిందకి దిగి రావడాన్ని అవతాడు అని చెప్పి చెప్తారు. హెన్స్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వెన్ ది ఏజ్ ఈజ్ ది అవతారిక్ పీరియడ్ అండ్ వెన్ ది అవతార్ ఆర్ ది రియాలిటీ ఆర్ ది గాడ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, ఆయన సుస్పష్టంగా యుగానికి ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి అవతారిక పీరియడ్ అంటారు దాన్ని. అండ్ వెన్ ది అవతార్ విదిన్ బ్రాకెట్స్ ఆర్ ది రియాలిటీ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడికి అతీతమైనటువంటి స్థితిలో భగవత్ చైతన్యాన్ని కలిగి ఆ దివ్య సత్యం ఏదైతే ఉందో దాన్ని అవతాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని అవతార కాలం. ఈజ్ మేడ్ ఆఫ్ మేనిఫెస్ట్ ఇంటూ ఇల్యూజన్ ఆన్ ది ఎర్త్, ఈ భూమి మీద ఈ మాయలోకి ఆయన వ్యక్తీకరించబడి వస్తాడు, అంటే ప్రకటీకృతుడు అవుతాడు. బై గివింగ్ ది రియాలిటీ ఏ హ్యూమన్ ఫారం టు బి మేడ్ ప్రెజెంటబుల్ టు ది హ్యుమానిటీ ఆఫ్ ది వరల్డ్, అంటే ఈ ప్రపంచానికి ఆయన మానవతా దృక్పథంతో మానవుడిగా ఆయన ప్రదర్శించబడతాడు. అంటే ఆయన ఒక ఏ రూపం అంటే అందమైనటువంటి రూపం, ప్రెజెంటబుల్ అంటే చాలా అందమైనటువంటి రూపంతో ఎప్పుడు వచ్చినా కూడా అందంగానే వస్తాడు ఆయన. ఈ దివ్య సత్యంతో వస్తాడు. దిస్ అవతార్ ఆర్ దిస్ గాడ్ మ్యాన్ మస్ట్ నెసరీలీ బి అదర్ దాన్ ది 56 గాడ్ రిలీజ్డ్ వన్స్, అంటే ఈ అవతారు ఎవరైతే ఉన్నారో ఈయన తప్పనిసరిగా అది గాడ్ మ్యాన్, ఈయన దైవమానవుడు. మస్ట్ నెసరీలీ బి అదర్ దాన్ ది 56 గాడ్ రిలీజ్డ్ వన్స్, 56 మందిలోనూ ఈయన కలవడం. ఈ 56 మంది కాకుండా ఈయన వేరు, అవతార పురుషులు వేరుగా వస్తాడు. ఈ 56 మంది భగవదానుభూతి పొందినట్టు 56 మందిలో సద్గురువులు ఉన్నారు, కానీ అవతారుడు ఉండడం. ఈ సద్గురువులు అవతార పురుషులు ఎందుకంటే వాళ్ళు మ్యాన్ గాడ్, అంటే మానవులుగా జన్మించి ఆ భగవదానుభూతి పొందిన వాళ్ళు, అంటే కింద నుంచి పైన వెళ్ళిన వాళ్ళు. ఈయన పైనుంచి కిందకి దిగిన వాడు అవతారుడు, అందుకని డైరెక్ట్ గా వచ్చేస్తాడు ఈయన మళ్ళీ సద్గురు స్థితి. మామూలుగా ఈ ఎవల్యూషన్ థియరీ కానీ ఆ జన్మ పునర్జన్మ కానీ, అంటే పరిమాణ క్రమం, జన్మ పునర్జన్మ, అంతర్గత జీవితం, ఈ 3 స్టేజ్లు కూడా ఈయనకి అవసరం లేదు.
ఈయన బియాండ్ స్టేట్ దాటి నుంచి డైరెక్ట్ గా కిందికి దిగి వచ్చేస్తాడు. కాబట్టి ఈయన 56లోనూ కాకుండా ఈయన వేరుగా ఉంటాడు. The then existing and functioning 5 perfect masters at the appropriate time of the avataric period individually and conjointly bring about the advent of the avatar and exercising the infinite mercy and love for all in ignorance, living the illusory life in creation, use their infinite power and grace to precipitate this advent and make manifest the infinite reality of the eternal infinite God consciousness in the beyond state onto this earth into illusion, and they bestow through their infinite power, knowledge and bliss onto the reality of most suitable clock of illusion in the shape of human male form, so that the divinity of the reality may be made most presentable in the world of illusion. ఇదంతా కూడా ఒకటే వాక్యం ఇచ్చారు. మళ్ళీ ఒక పేర అంతా కూడా ఒక వాక్యంలో చెప్పేశారు. అంటే ఇది ఇక్కడ ఏమిటంటే ఈ అస్తిత్వం ఏమిటిది, 5 సద్గురువుల యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ సద్గురువు వాళ్ళ యొక్క కార్యకలాపాలు అట్ ది అప్రోప్రియేట్ టైమ్ ఆఫ్ ది అవతారిక్ పీరియడ్, ఈ అవతార కాలంలో ఆ సరి అయిన సమయం వచ్చినప్పుడు ఇండివిజువల్ కాంజాయింట్లీ అంటే వ్యక్తిగతంగాను అలాగే సంయుక్తంగాను కూడా, వ్యక్తిగతంగాను సంయుక్తంగాను కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఉంటాయి సద్గురువులకి. వాళ్ళు బ్రింగ్ అబౌట్ ది అడ్వెంట్ ఆఫ్ ది అవతార్, ఇప్పుడు అవతారాన్ని కిందకి దింపేటువంటి పని వాళ్ళది ఈ 5 కూడా. అండ్ ఎక్సర్సైజింగ్ ద ఇన్ఫినైట్ మెర్సీ, వాళ్ళ యొక్క దయ అండ్ లవ్, ప్రేమ ఫర్ ఆల్ ఇన్ ఇగ్నోరెన్స్, లివింగ్ ది ఇల్యూజరీ లైఫ్ ఇన్ క్రియేషన్. ఈ సృష్టిలో అజ్ఞానంగా జీవించేటువంటి ఈ మాయాభ్రమైనటువంటి ఈ సృష్టిలో అజ్ఞానంగా జీవించేటువంటి జీవరాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దయతోటి ప్రేమతోటి వీళ్ళు ముందు ఆ కృషి సలిపి ఆ అవతారాన్ని కిందకి దింపడానికి ప్రయత్నిస్తారు. లైఫ్ ఇన్ క్రియేషన్, యూజ్ దేర్ ఇన్ఫినైట్ పవర్ అండ్ గ్రేస్ టు ప్రెసిపిటేట్ దిస్ అడ్వెంట్. అంటే ఈ అవతార కాలం ఏదైతే ఉందో ఈ అవతారంలో ఆయన్ని తేజోమయాన్ని కిందకి దింపడం కోసం అనంతమైన శక్తి, ఆ కృప వీళ్ళు అవన్నీ ఉపయోగించి అండ్ మేక్ మేనిఫెస్ట్ ది ఇన్ఫినైట్ రియాలిటీ ఆఫ్ ది ఎటర్నల్, ఈ అనంతమైనటువంటి దివ్య సత్యం అది శాశ్వతమైంది. ఇన్ఫినైట్ గాడ్ కాన్షియస్నెస్, అది అనంతమైనటువంటి భగవత్ చైతన్యం ఇన్ ది బియాండ్ స్టేట్, అంటే ఆ భగవంతుడి అతీతమైన స్థితిలో ఉండేటువంటి ఆ భగవత్ చైతన్యం, అనంతమైన భగవత్ చైతన్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైంది, అది అనంతమైన దివ్య సత్యం. దాన్ని ప్రకటీకృతం చేయడం కోసం, దాన్ని వ్యక్తీకరించి కిందకి దింపడం కోసం ఇన్ ది బియాండ్ స్టేట్ ఆన్ టు దిస్ ఎర్త్, ఈ భూమి మీదకి ఇన్ టు ఇల్యూజన్ మాయా భ్రమలో తీసుకురావడం. అండ్ దే బెస్టో త్రూ దేర్ ఇన్ఫినైట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, అంటే వాళ్ళ యొక్క శక్తి, జ్ఞానం, ఆనందం ఇదంతా కూడా ఆన్ టు ది రియాలిటీ ఏ మోస్ట్ సూటబుల్ క్లాక్ ఇల్యూజన్ ఇన్ ది షేప్ ఆఫ్ హ్యూమన్ మేల్ ఫారం. ఇదంతా కూడా ఈ మానవాళికి మాయా భ్రమంలో మానవాళికి ప్రసాదించడం కోసం ఈ భ్రమలోకి పురుష మానవ రూపంలో దట్ ది డివినిటీ ఆఫ్ ది రియాలిటీ, ఆ దివ్యత్వం యొక్క దివ్య సత్యం యొక్క దివ్యత్వం మే బి మేడ్ మోస్ట్ ప్రెజెంటబుల్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇల్యూజన్, ఈ మాయాభ్రమ ప్రపంచంలో వాళ్ళు ఈ చేయడం కోసం తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళ వల్ల కాకపోతే ఈ సృష్టి పరిపాలన ఈ 5 సద్గురువుల వల్ల వాళ్ళు చేయి దాటిపోయినప్పుడు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, అందుకే చెప్పారు ఇందుకే అప్రోప్రియేట్ టైం అని చెప్పారు. అందుకని అప్రోప్రియేట్ టైం ఏమిటి అంటే వాళ్ళ చేయి దాటిపోయినప్పుడు, ఈ సృష్టి పరిపాలన వాళ్ళు చేయలేనప్పుడు అప్పుడు అవతారాన్ని కిందకి దింపడం జరుగుతుంది. ఎలా దింపుతారు అంటే ఒక ముసుగు వేసి, క్లాక్ అన్నారు అంటే ఒక బట్ట, ఇల్యూజన్ ఇన్ ది షేప్ ఆఫ్ హ్యూమన్ మేల్ ఫారం, అంటే మానవ రూపంలో ఉండేటువంటి పురుష మానవ రూపంలో ఉండేటువంటి ఆ వ్యక్తి ఒక రూపంలో ఒక ముసుగు వేసి తీసుకొస్తారు. ఎందుకంటే అది బియాండ్ స్టేట్ కాబట్టి, అనంతమైన శక్తి కాబట్టి, ఆ శక్తి డైరెక్ట్ గా వస్తే ఈ మాయా ప్రపంచం ఎవరు కూడా తట్టుకోలేరు. అందుకని వీళ్ళకి తెలుసు కాబట్టి 5 సద్గురువులకి ఆ ప్రక్రియ వీళ్ళు చేస్తారు. వీళ్ళ కార్యక్రమం అది కిందకి దింపడం. దస్
when infinite reality, that is God, manifests on earth in the form of a man and reveals his divinity టు మ్యాన్ కైండ్. మానవాళికి ఆయన యొక్క దివ్యత్వం ఏదైతే ఉందో అది విడుదల చేస్తాడు. ఎప్పుడు ఆ విధంగా ఇన్ఫినైట్ రియాలిటీ, అనంతమైన దివ్య సత్యం ఏదైతే ఉందో, దట్ ఈస్ గాడ్. అనంతమైన దివ్య సత్యం అంటే భగవంతుడే. ఆ భగవస్థితి, ఆ భగవస్థితి మేనిఫెస్ట్ ఆన్ ఎర్త్, భూమి మీదకి అది వ్యక్తీకరించబడుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాన్, ఒక మానవ రూపంలో. అండ్ రివీల్స్ లైఫ్ డివైన్లీ టు మ్యాన్ కైండ్. ఎందుకు? ఆ దివ్యత్వం మానవాళికి విడుదల చేయడం కోసం. He is recognized as the avatar, the Messiah, the perfect. God thus become man. అలాగా కిందికి దిగి వచ్చినటువంటి వాళ్ళని అవతారుగా గుర్తిస్తారు. అవతారుడు కానీ, మెస్సయ్య కానీ, ప్రాఫిట్ అని అంటే ఆయన కూడా అవతారుడే. ప్రాఫిట్ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ప్రాఫిట్ మహమ్మద్ అవతార్ పురుషుడు ఆయన. అలా గాడ్ డస్ కమ్స్ మ్యాన్, ఆ విధంగా భగవంతుడు వస్తాడు మానవుడిగా. ఇన్ దిస్ మేనర్ ఇన్ఫినైట్ గాడ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ త్రూఅవుట్ ఆల్ సైకిల్స్ wills through his infinity mercy to affect his presence amidst mankind by stooping down to human level in human form. But his physical presence amidst mankind not being apprehended, he is looked upon an ordinary man of the world. అయితే ఈ విధంగా అనంతమైనటువంటి ఆ భగవంతుడు ప్రతి యుగంలోనూ కూడా, ఆ అన్ని కాలాల్లోనూ కూడా ఆయన యొక్క అనంతమైనటువంటి దయ, దాని యొక్క ప్రభావం, అలాగే ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సమక్షం, ఆయన రాక ఎమిడిస్ట్ మ్యాన్కి, ఆయన మానవాళి మధ్యలోకి ఆయన రావడం, బై స్టూపింగ్ డౌన్ టు హ్యూమన్ లెవెల్, ఆయన మానవ స్థాయికి కిందకి దిగి రావడం, మానవ రూపంలో మానవ స్థాయికి కిందకి దిగి వస్తాడు. బట్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఎమిడిస్ట్ మ్యాన్ కైండ్. అయితే మానవాళి మధ్యలో ఆయన యొక్క భౌతికమైనటువంటి ప్రకటీకృతమైనటువంటి ఆ రూపం నాట్ బీయింగ్ అప్రిహెండెడ్, అది అర్థం చేసుకోలేని రీతిలో ఉంటుంది. ఎందుకంటే మానవ రూపంలోనే సామాన్య మానవుడిగా అనంత శక్తి జ్ఞానానందం అనేటువంటి ఆ రూపం, మానవ రూపం దాల్చి ఒక సామాన్య మానవుడిగా మనం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోలేము ఆ రూపాన్ని. హీ ఈజ్ లుక్డ్ అపాన్ an ordinary man of the world. ప్రపంచానికి ఆయన ఒక సామాన్య మానవుడిగానే కనిపిస్తాడు. When however he asserts his divinity on earth by proclaiming himself the avatar of the age. అయితే ఆయన ఈ ప్రకటీకృతం అయినప్పుడు ఆయన యొక్క కృషి, ఆ దివ్యత్వం భూమి మీద తనకు తానుగా అవతారుగా ప్రతి అవతారంలోనూ కూడా he is worshipped by some who accept him as God. ఎవరైతే కొద్ది మంది భగవంతుడిగా ఆయన అంగీకరిస్తారో వాళ్ళ చేత ఆయన ఆరాధించబడతాడు. అండ్ గ్లోరిఫైడ్ బై ఎ ఫ్యూ నో హిమ్ యాజ్ గాడ్ ఆన్ ఎర్త్. ఆయన వైభవపేతం అంతా కూడా కొద్ది మందికి మాత్రమే, ఆ దివ్యత్వం యొక్క వైభవపేతం భగవంతుడు భూమి మీద వచ్చినప్పుడు కొద్ది మందికి మాత్రమే అది గ్రహిస్తారు. బట్ it invariably falls to the lot of the rest of humanity to condemn him while he is physically in their midst. అయితే వారి మధ్యలో ఉన్నప్పుడు, మానవాళి మధ్యలో ఉన్నప్పుడు భౌతికంగా ఆయన యొక్క దివ్యత్వాన్ని ఖండించేస్తారు మిగతా మానవాళి, అదే రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ. మిగతా మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇన్వేరియబుల్ అంటే స్థిరంగా వాళ్ళు ఇది అబద్ధమైన భగవంతుడు కాదు అనేటువంటి దృష్టి, ఆ దృక్కోణంలో మాయలో పడిపోయి ఉన్నారు. కాబట్టి మిగతా మానవాళ్ళకి విషయం తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన ఖండిస్తారు. Thus it is that God as man, proclaiming himself as the avatar, suffers himself to be persecuted and tortured and to be humiliated and condemned by humanity, for whose sake his infinite love has made him stoop to low, in order that humanity, by the very act of condemning God's manifestation in the form of the avatar, should however indirectly assert the existence of God in his infinite eternal state of reality. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తారంటే, ఆయన ఈ భూమి మీదకి అలా ఈ మాయాభ్రమితమైన మానవాళి అజ్ఞానంలో ఉంటే మానవాళి మధ్యకి వచ్చినప్పుడు అవతాడు ఆయన బాధలు పడతాడు, ఆయన వేధించబడతాడు, హింసించబడతాడు, అలాగే అవమానించబడతాడు.
అండ్ కండెమ్డ్ హ్యుమానిటీ, మానవాళి చేత తృణీకరించబడతాడు. ఫర్ హూజ్ సేక్ హిజ్ ఇన్ఫినైట్ లవ్ హ్యాస్ మేడ్ హిమ్ స్టూప్ టు లో. ఎవరి కోసమైతే ఆయన అనంతమైనటువంటి ప్రేమతోటి మన ఈ కిందకి దిగి వచ్చాడో వాళ్ళే ఈయన్ని, ఆ మానవాళి ఈయన తృణీకరిస్తారు. బై ది వెరీ యాక్ట్ ఆఫ్ condemning God's manifestation in the form of the avatar should, however, indirectly assert the existence of God. కానీ అలాగే తృణీకరించబడిన మానవాళి మధ్యలో వచ్చినా కూడా గాడ్స్ మేనిఫెస్టేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది అవతార్ రూపంలో మానవ వ్యక్తీకరణ ప్రకటీకరణ షుడ్ హౌఎవర్ ఇండైరెక్ట్లీ, అది పరోక్షంగా అసర్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క అస్తిత్వాన్ని స్థిరీకరిస్తుంది. ఇన్ హిజ్ ఇన్ఫినైట్ ఎటర్నల్ స్టేట్ ఆఫ్ రియాలిటీ, అది ఆయన యొక్క అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి దివ్య సత్య స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఆయన యొక్క అస్తిత్వం అది ప్రకటీకృతం అవుతుంది. ది అవతార్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్ బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్. అవతారుడు ఎప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు, ఎందుకని భగవంతుడు ఒక్కడే కాబట్టి. అలాగే అవతారుడు కూడా ఒక్కడే, ఎంతమంది అవతారులు ఉండరు. ఇది సేమ్ ఇది ఫుట్ నోట్ లో ఇచ్చారు. మరి మెహర్ బాబా వాజ్ ఆస్క్డ్ వెదర్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఆఫ్టర్ లీవింగ్ ది బాడీ ఎవర్ కమ్స్ బ్యాక్ టు ఎర్త్, దట్ ఈస్ డస్ హీ ఎవర్ టేక్ బర్త్ అగైన్? Baba replied, no, never. Only the avatar takes birth again and again. ఎవరో అడిగారు బాబాని, అసలు ఈ పరిపూర్ణ ఈ సద్గురు ఎవరైతే ఉన్నారో ఆ సద్గురువు మళ్ళీ పుడతాడా, అలాగే మళ్ళీ పుట్టి వస్తాడా? అవతాడు వచ్చినట్టుగానే సద్గురువులు కూడా మళ్ళీ పుట్టి వస్తారని అడిగితే లేదని చెప్పి మెహర్ బాబా అని చెప్పారు. అలా సద్గురువు మళ్ళీ పుట్టి రాడు. ఒకసారి సద్గురు వచ్చాడంటే ఆయన కార్యకలాపాలు అయిపోయాయంటే అయిపోతుంది, అక్కడితో సమాప్తం. ఆయన బియాండ్ స్టేట్ లో వెళ్ళిపోతాడు, అక్కడే ఉండిపోతాడు. అంటే ఆ బియాండ్ స్టేట్ అంటే ఏమిటనుకున్నారు? అనంతమైన శక్తి జ్ఞానం స్థితి, అక్కడ రూపమే ఉండదు. అంటే నిరాకార నిర్గుణ స్థితి. ఆ నిరాకార నిర్గుణ స్థితిలో మళ్ళీ సద్గురు వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ సద్గురు జన్మించడు, కానీ అవతాడు జన్మిస్తాడు. మరి సద్గురువు ఎలాగా అంటే 5 సద్గురులే ఉంటారు కదా. ఎలాగా అంటే ఒక సద్గురువు పోయినట్లయితే ఈ 56 మందిలో 5 సద్గురులు, ఈ 5 సద్గురులు ఎవరైనా చనిపోతే ఈ 51 మందిలోనూ ఇంకొకటి సద్గురు అవుతాడు, అక్కడ ప్రమోషన్ వస్తుంది. అలాగే ఒక మానవుడు మళ్ళీ సద్గురు అవడానికి ఎనర్జీని అంతా చేసి 7 భూమికలు దాటి ఇంకొక ఆత్మ ఏదైతే వచ్చిందో అతను సద్గురు అవుతాడు. ఈ ప్లేస్ 51లోనూ అక్కడికి వెళ్ళిపోతే ఆ స్థానం ఇక్కడ భర్తీ అవుతుంది. ఆ విధమైన ప్రాసెస్ అంతా అవతార పురుషుడు చిత్రీకరించే ప్రాసెస్ ఇది. ఎవరో కాదు, అరే అవసరం లేక ఆయన రాలేదు, అవసరంతో వచ్చాడు. ఇంత ప్రణాళిక వేసుకుని వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనే వస్తాను, నేనే వస్తాను, మళ్ళీ వస్తాను, అందుకని వాళ్ళు రారు. నెవర్, ఓన్లీ ది అవతార్ టేక్స్ బర్త్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ అవతాడి జన్మ తీసుకుంటాడు తప్ప సద్గురు జన్మ తీసుకోడు. ఈ ప్యాటర్న్ అంతా కూడా ఈ పాత పోసినట్టుగా అది అవలోకగా జరిగిపోతుంది. అవసరం లేకంటే అవసరం లేక ఎందుకని ఇదంతా సృష్టించాడు? అవసరం లేకపోతే ఇంత ప్రాసెస్ ఎందుకు పెట్టాడు? ఖచ్చితంగా అవసరం ఉంది. అదే నిన్న సీత గారు కూడా పాడారు ఒక పాట. అదేం పాట అది? తత్వం, మంచి తత్వం పాడారు. మొదలైనది మర్చిపోయాను. సృష్టి అభాసమయ వస్తుంది మొదలు. అదే ఈ సృష్టి అంతా కూడా విధాత తలపే వినోదమయ, విధాత తలపే విలాసమాయే, విలాసమంతా వినోదమాయే, వినోదమంతా అభాసమాయే. వినోదం అంతా విధానమాయే. అంటే ఈ ప్రాసెస్ అనమాట ఆయన రాసింది. అదే డి శ్రీనివాసరావు రాసిన పాట అది. విధాత తలపే అంటే విమ్ము అయింది. ఆయన విమ్మని విధాత తలపే అంటే ఆయన విమ్ము. ఆయన విమ్ము వల్ల ఏమొచ్చింది? ఇదంతా విలాసం, ఆయన విలాసం ఇదంతాను. సృష్టికర్త విలాసం ఇదంతా కూడా. విధాత తలపే విలాసమాయ అంటే ఆయన తలపే, ఆయన విషయం ఏదైతే ఆయన విమ్ ఏదైతే ఉందో దానివల్ల విలాసం వచ్చింది. ఈ విలాసం వల్ల వినోదం వచ్చింది. ఈ వినోదంతో కూడా విధానం అయింది. ఈ విధానంతో ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా ఏర్పడింది కదా. ఈ ప్రాసెస్ అయింది. ఈ విధానం అంతా అభాసమాయే. అభాసం అంటే శూన్యం, ఏమీ లేదు, శూన్యమే. ఈ విధానం అంతా కూడా ఏమిటి? మాయే. ఎక్కడొచ్చింది? గ్యాస్ లైక్ ఫారం నుంచి మొదలైంది ఆత్మ.
గ్యాస్ లైక్ ఫార్మ్ నుంచి ఆత్మ విమ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ విమ్ నుంచి గ్యాస్ లైక్ ఫార్మ్, గ్యాసెస్ కూడా కాదు, గ్యాస్ లైక్ ఫార్మ్. అది ఎవరు చెప్పరు, రాయి స్థితి నుంచి అని చెప్పేస్తారు. గ్యాస్ లైక్ ఫార్మ్, గ్యాసెస్ కూడా కాదు. 169 పేజీ గాడ్ స్పీక్స్ దాంట్లో ఉంది. అక్కడి నుంచి మొదలైంది, అక్కడి నుంచి వచ్చింది ఆత్మ. ఆ ప్రాసెస్ ఎలా వచ్చింది? ప్రాసెస్ ఆయన కల్పన వల్లే వచ్చింది ఇదంతా. మనం ఎక్కడి నుంచో లేము. యు అండ్ ఆర్ నాట్ వి బట్ వన్ అనేది ఎందుకు? ఆయన వేరు మనం వేరు కాదు. ఈ ప్రాసెస్ లో మాయలో ఇరుక్కుపోయాం మనం. మళ్ళీ ఈ మాయ మళ్ళీ ఆయన నుంచి వచ్చాం కాబట్టి మనలోనే ఉన్నాడు ఆయన. మన పాత్ర పోషిస్తున్నాడు, ఆయన పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా అక్కడ ఆయన వేరు, ఆయన అసలు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. అవసరం లేకపోవడం ఏమిటి? ఆయన పాత్ర ఆయనే మన పాత్ర ఆయనే పోషిస్తున్నాడు, ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు. వేరే ఎవరు లేరు. ఏకత్వం ఇక్కడ, ద్వైతం ఎక్కడ ఉంది? ద్వైతం అనే ప్రశ్నే లేదు. అప్పుడు ఇంకా ఆయన ఏదో అవసరం లేకపోక రావడం అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? ప్రశ్న ఉద్భవించదు. అవసరం లేక రావడం అనే ప్రశ్న ఉద్భవించదు. అది అవసరం లేకపోవడం అనేది ఏం లేదు. ఆయనే మనం ఒకటే. మనం అజ్ఞానంలో ఉన్నాం, అజ్ఞానంలో భగవంతుడు నాలోనే ఉన్నాడు మేరబాబా. నేను అని తెలుసుకోలేకపోతున్నా. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ 3 ప్రాసెస్ వల్ల, అంటే పరిమాణం దాటేసాం. ఇంకేముంది? జన్మ పునర్జన్మలో ఉన్నాం, 2వ స్థాయిలో ఉన్నాం. ఈ జన్మ పునర్జన్మ దాటిపోతే ఇంకేముంది? ఇంకా అంతర్గత ప్రయాణం, ఎనర్జీ బుక్ అంతా అదే, ఎనర్జీ గురించి ఇచ్చారు. అంతర్గత ప్రయాణం, అంతర్గత ప్రయాణం 7 భూమికలు. 7 భూమికలు, ఒక్కొక్క భూమికని చాలా వివరిస్తూ చెప్పారు. ఆ 7 భూమికలు దాటిన తర్వాత సప్త భూమికలు వచ్చిన తర్వాత గాడ్ రిలేషన్ వచ్చేస్తుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నేనే భగవంతుడు, ఆయనే మనం. ఇంకేంటి అక్కడ? వేరుగా చూడకూడదు. అక్కడ వేరు భావం వచ్చేస్తుంది. అక్కడ ఆయన అవసరం లేక తాను వచ్చాడంటే అక్కడ వేరు భావం వచ్చేస్తుంది. వేరు కాదు, ఇదంతా ఏకత్వ భావంలోనే ఇంత జరుగుతోంది. అదే ఆ విధాంత తలపే విలాసమాయ, విలాసమంతా వినోదమయ, వినోదమంతా విధానమయ, విధానమంతా అభాసమయ అంటే ఆ పాట అంతా ఇదే పెట్టాడు ఆయన. గాడ్ స్పీక్స్ ఆ పాట. అది మనం ఆ విధంగా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చెప్పారు బాబా, మామూలుగా చెప్పలే ఇవన్నీ కూడా. సద్గురు మళ్ళీ రాడు, పుట్టి మరి అవతారుడే మళ్ళీ జన్మెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే పైనుంచి వచ్చాడు కాబట్టి. పైనుంచి వచ్చాడు డైరెక్ట్. ఇంకా ఆయన ఈ ప్రాసెస్ ఏం లేదు, ఆయనకి ఎవల్యూషన్ ప్రాసెస్ లేదు, జన్మ పునర్జన్మ లేదు, అంతర్గత జ్ఞానం లేదు, ఇవేం లేవు. డైరెక్ట్ వచ్చేస్తాడు ఆయన. ఎలా వస్తాడంటే ఆయన ముసుగేసి తీసుకొస్తారు 5 సద్గురువులు. గాడి లేదు వస్తే వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన దింపుతారు అంతే. అవసరం వచ్చినప్పుడు ఆయన వస్తాడు అంతే. The avatar is always one and the same. Because God is always one and the same, the eternal infinite, eternal indivisible infinite, one who manifests himself in the form of man as the avatar. అవతార రూపంలో ఆయన తనకు తానుగా వ్యక్తీకరించుకుని as the Messiah, as the prophet and the Buddha, as the ancient one. ఆయన మెస్సయ్య గాను, ప్రాఫెట్ గాను, బుద్ధుడు గాను, సనాతన ఏకత్వుడు గాను, హైయెస్ట్ ఆఫ్ ది హై, ఉన్నతోన్నతుడు గాను వస్తాడు. దిస్ ఎటర్నల్లీ వన్ అండ్ ద సేమ్ అవతార్ ఈజ్ మేడ్ టు రిపీట్ హిజ్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇది శాశ్వతంగా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఎటర్నల్లీ వన్ అండ్ ద సేమ్, ఏకకాలంలో శాశ్వతంగా వన్ వోకాబులరీ ఇచ్చారు. అంటే ఆ దివ్య ఏకత్వం. వన్ అంటే అక్కడ ఒకడు అని కాదు. వన్ అంటే ఓ క్యాపిటల్ ఇస్తే దివ్య ఏకత్వం అని చెప్పుకోవాలి. వన్ అండ్ ద సేమ్ యాన్షియంట్, సేమ్ అవుతారు, అదే అవుతాడు, ఏకత్వం అని ఉన్నది ఒకటే. ఈజ్ మేడ్ టు రిపీట్, ఆయనే మళ్ళీ మళ్ళీ వస్తాడు. హిజ్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, కాలానుగుణంగా అప్పటికప్పుడు ఆయన వ్యక్తీకరించబడతాడు. ఇన్ డిఫరెంట్ సైకిల్స్, వివిధ సైకిల్లో, అడాప్టింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ హ్యూమన్ ఫార్మ్స్, వివిధ రకాల నామాలతోటి, వివిధ రకాల రూపాలతోటి, ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, వివిధ రకాల ప్రదేశాల్లో, టు రివీల్ ట్రూత్, టీ క్యాపిటల్ లెటర్, దివ్య సత్యాన్ని విడుదల చేయడం కోసం, ఇన్ డిఫరెంట్ గ్యార్బ్స్, వివిధ వేషాల్లో, అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, వివిధ భాషల్లో, ఇన్ ఆర్డర్ టు రైజ్ హ్యుమానిటీ ఫ్రమ్ pit to ignorance, from the pit of ignorance, and help free it from the bondage of delusion. ఈ అజ్ఞానం అనేటువంటి మాయా బ్రహ్మ బంధనాల నుంచి స్వేచ్ఛాపరం చేయడం కోసం, అజ్ఞానం అనేటువంటి అగాధం నుంచి, పెట్టంటే గొయ్యి అంటే అగాధం, అజ్ఞానం అంటే అగాధం నుంచి మానవాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఆయన వస్తాడు. ఆయన పనేది, ఆయన కర్తవ్యం అది, ఆయన బాధ్యత అది. డ్యూరింగ్ ది అవతారిక్ పీరియడ్, ది వన్ ఫ్రమ్ ఆయనకు తెలుసో తెలియకో విమ్ము వచ్చింది. ఆయన విమ్ము రావాలనుకోలేదు, ఆయన అనుకోలేదు. హూయామయ్య అనే ప్రశ్న ఆయన వేద్దాం అనుకోలేదు, అది అవలౌకికగా వచ్చింది, దాన్ని విమ్మన్నారు. విమ్మంటే అవలౌకిక వచ్చిందే విమ్ము, అది అనుకుని చేసింది కాదు.
అవలోక విమర్శ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం నేను ఎప్పుడైతే ప్రశ్నించుకున్నాడో అంతవరకే ఉండేది ఏమీ లేదు. ఈ భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, నీరు లేదు, పంచభూతాలు ఏమీ లేవు. రాత్రి లేదు, పగలు లేదు. పంచభూతాలు లేదు, రాత్రి పగలు కూడా లేదు. శూన్యం. ఆ శూన్యాన్ని ఎలా వర్ణిస్తారు? అనంత స్థితి ఆనందం ఒకటే ఉంది. అది ప్రశ్నించుకుంది నేను ఎవరినని. ఎప్పుడైతే ప్రశ్నించుకుందో వెంటనే గ్యాస్ లైక్ ఫార్మ్ వచ్చింది వాళ్ళు. అక్కడి నుంచి సృష్టి ఎవల్యూషన్ వచ్చింది. ఎంత కథ ఉంది ఇదంతా కూడా. ఇది ఎవరు ఆయన ఊహించుకోలేదు ఇలా అవుతుందని. ఆ అనంత శక్తి జ్ఞానం ఏదైతే ఉందో నిరాకరణ స్థితి, అది కూడా ఊహించుకోలేదు. ఊహించుకోక అలవోకగా వచ్చింది. దాని ఫలితంగా సృష్టి వచ్చింది. ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ ఆయనలో లేనవలసిన అవసరం ఉంది కాబట్టి ఆయన వచ్చి తీరవలసిందే. డ్యూరింగ్ ది అవతారిక పీరియడ్ ది వన్ ఫ్రమ్ అమాంగ్, ఆయన అంటే ఎవరో కాదు, మనలో ఉన్న ఆయనే. మనం ఆయన ఒకటే. మళ్ళీ ఇలా అయిపోయాం మనం. బిందువు సింధువును మనం చెప్పుకుంటాం కదా, సముద్రంలోకి బిందువు గాలి కూడా వైకి లేచింది, తెగిపోతే అయిపోతుంది, మళ్ళీ సింధు సముద్రంలో కలిసిపోతుంది. డ్యూరింగ్ ది అవతారిక పీరియడ్ ది వన్ ఫ్రమ్ అమాంగ్ us ది దెన్ లివింగ్ 5 perfect masters who used to function as Kutubi Irshad ceases to hold this divine office with the advent of the avatar and delivers his duty and charge of the soul responsibility for the affairs of the universe into the hands of the God-man as soon as he is able to assume his office at the Christ, the avatar of the age, and remains himself as long as he is in a grass body holding the same office of Kutub as the other four hold. అది ఇక్కడ జరిగి అంటే ఈ సద్గురు ఐదుగురు కూడా ఆయన దింపారు కదా, ఆ దింపిన ఐదుగురు కూడా దాంట్లో కుతుబీ షార్చాదు. ఎవరైతే సద్గురు సార్వభౌముడు ఉన్నాడో ఆయన ఆఫీస్ మూసేస్తాడట, ఆయన ఆఫీస్ క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసి ఆ ఛార్జ్ అంతా కూడా, ఈ సృష్టి ఛార్జ్ అంతా కూడా అవతారుడికి అప్పచెప్పేస్తాడు. అవతారుడు వచ్చేసాడు ఆయన విశ్వంలోకి, అవతారుడికి అప్పచెప్పేస్తాడు. ఇంకా అవతార కాలంలో ఆయనే చూసుకుంటాడు ఎవ్రీథింగ్. ఆయనే. సద్గురువులు ఉంటారు, ఉండడం ఉండకపోరు, వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి బాధ్యతలన్నీ కూడా ఇచ్చేసాడు కదా. ఓపెన్ గా చెప్పేస్తాడు. ఓపాసి మహారాజు నా తాళం చేయి మేహర్ బాబాకి ఇచ్చేసాడు. షిరిడి సాయిబాబు అంటే ఓపరవర్తి గారిని ఎప్పుడైతే సంబోధించాడో అప్పుడే ఛార్జ్ ఇచ్చేసాడు. అలా ఐదుగురు కూడా వాళ్ళు ఛార్జ్ ఇచ్చేసారు. అవతాడు ఆయన యొక్క కార్యకలాపాలు నిర్వహించేశాడు. ఆయన భౌతికంగా ఉన్నది కనుక ఆయన అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఆయన కార్యక్రమం, అవతార కార్యక్రమం కంప్లీట్ చేసి ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అవతార కాలం అవ్వలేదు. అవతార కాలం ఉంది కాబట్టి ఇంకా ఆయన ఛార్జీలోనే ఉంది సృష్టి అంతా కూడా. అంతేగా సద్గురు చేతిలోకి రాలే. వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ ఈ సద్గురులు పోయారు, కానీ ఇంకో సద్గురువులు వచ్చేసారు, వాళ్ళ స్థానంలో వచ్చేసారు. ఎవరో మనకి తెలియదు. ఐదుగురు పోయారు, ఐదుగురు వచ్చేసారు, ఎవరో మనకి తెలియదు. ఆయన కార్యం మాత్రం, ఈయన ఎఫెక్ట్ మాత్రం అవతాడు పీరియడ్ అయ్యేదాకా అవతాడు ఎఫెక్ట్ ఉంటుంది. ఏజ్ అండ్ రిమెంబర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఇన్ ది గ్రాస్ బాడీ. ఆయన భౌతిక శరీరంలో ఉన్నంతకాలం హోల్డింగ్ ది సేమ్ ఆఫీస్ అట్ కుతుబ్ యాజ్ ది అదర్ ఫోర్ హోల్డ్. ఈ నలుగురు ఎవరైతే, ఈ కుతుబు ఎవరైతే ఉన్నారో నలుగురు సద్గురువులు, సద్గురు సార్వభౌముడు ఐదుగురు. ఈ ఐదుగురు ఛార్జీ కూడా ఆయన తీసుకున్నాడు. భౌతిక శరీరం ఉన్నంత వరకు అని చెప్పారు దీంట్లో. భౌతిక శరీరం ఉన్నంత వరకు కూడా ఆయనే చూసుకున్నాడు. తర్వాత అవతార కాలంలో కూడా ఆయన ఎఫెక్ట్ ఉంటుంది. అది ఇంకొక పేర ఉంది, టైం అయిపోయింది, 3 నిమిషాలే ఉంది. ఈ పేర చదివేస్తాం చెప్పలేకపోయినా కూడా. ఇన్స్పైట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ది అవతార్ దేర్ మస్ట్ బి 56 God realized once in human body, and from among us these 56 there must be the 5 perfect masters living on earth. ఈ భూమి మీద 5 సద్గురు ఉంటారు ఆయన పోయినా కూడా. when one from among us these 5 perfect masters drops his physical body, the office of the office is never left vacant. ఒక సద్గురు చనిపోయినా కూడా ఆయన ఆఫీసు ఖాళీగా ఉండదు. ఇట్ ఈస్ ఇన్వేరియబుల్లీ ఫిల్డ్ బై అనదర్ లివింగ్ గాడ్ రిలీజియస్ వన్. ఎవరైతే